హెయిర్కి అసలు ఆయిల్ పెట్టచ్చా పెట్టకూడదా, ఎలాంటి ఆయిల్ పెట్టాలి, ఎంతసేపు పెట్టాలి, ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉన్నాయా? చాలామంది పేషెంట్స్ నాకు ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీటన్నిటికీ ఆన్సర్ నేను ఈ వీడియోలో చేస్తాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మహాలక్ష్మి. ఐఎమ్ బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్. హెయిర్కి డెఫినెట్గా ఆయిల్ అప్లై చేయొచ్చు, అది కూడా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే బెస్ట్. ఎందుకంటే ఇది మనకి ఎమోలియంట్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే మన హెయిర్ షాఫ్ట్లో ఉన్న మాయిశ్చర్ అనేది రిటైన్ చేసేటట్టు హెల్ప్ చేస్తుంది. అండ్ దెన్ మన హెయిర్లో చాలా వరకు ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కూడా పోకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది, ఎందుకంటే దీని స్ట్రక్చర్ అనేది లో మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది అండ్ స్ట్రైట్ లీనియర్ చైన్స్ ఉంటాయి. దానివల్ల ఇది ఈజీగా హెయిర్ షాఫ్ట్లోకి ఎంటర్ అవుతుంది అండ్ ఆ ప్రోటీన్ లాస్ అనేది అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. నేను హెయిర్ ఆయిల్ అప్లై చేయమన్నాను కదా అని రోజులు అప్లై చేయకూడదు. హెడ్ బాత్కి ఒక 1 అవర్ ముందు హార్డ్లీ పెట్టుకుంటే బెటర్. అది కూడా మన హెయిర్ లెన్స్కి పెట్టుకోండి, నో నీడ్ ఆఫ్ స్కాల్ప్. అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా అవాయిడ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ రోజులు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు మనకున్న పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డర్ట్ వల్ల మనం అది ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్తే అదంతా కూడా మన హెయిర్కి స్టిక్ అయ్యి అది ఇంకా హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. సో ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ అండ్ ఫాలో ఫర్ మోర్.